హలో బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను మోక్షాల కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినాను. మోక్షాలకే కాదు, మౌనికి కూడా అది సర్ప్రైజే. సో మౌనికి మోక్షాలకు తెలియకుండా నేను ఒక ఐటమ్ అయితే పర్చేస్ చేసి మోక్షాలకు సర్ప్రైజ్గా తీసుకొని పోవాలని అయితే డిసైడ్ అయ్యాను. సో అందుకోసం నేను హైదరాబాద్లో బేగం బజార్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే ఒక టాయ్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను మోక్షాల కోసం. ఆ టాయ్ ఏంటంటే ఈ మధ్య మోక్షాలు ఆడుకుంటున్నాడు కదా, సో కొంచెం ఏజ్ కూడా పెరుగుతుంది, ఆల్మోస్ట్ 1.5 years. సో మోక్షాల ఇష్టాలని కూడా మేము గమనిస్తూ ఉంటాం కదా. సో అప్పుడు ఏంటంటే వాడికి కొంచెం కార్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు అనిపించింది. సో మోక్షాలకి నచ్చే విధంగా ఒకటి తీసేసుకొని మనమైతే పర్చేస్ చేసుకుందాం. సో అందుకోసం నేను ఒకరినైతే వెళ్ళట్లేదు, మహేష్ని రమ్మన్నాను తోడుగా. సో నేను మహేష్ అయితే వెళ్ళి పర్చేస్ చేసేసుకొని అప్డేట్ కూడా మీకు ఇచ్చేస్తాను. ఓకే, బేగం బజార్లో నేను చెప్పిన షాప్ అయితే ఇదే, కేపీ ప్లాస్టిక్. సో మీ అందరి కోసం చిన్న క్లిప్ అయితే ఇక్కడ తీసుకొని యాడ్ అయితే చేసేస్తున్నాను. అన్ని రకాల టాయ్స్ అయితే ఉన్నాయి కిడ్స్కి. సో నేను నాకు నచ్చిన టాయ్ ఒకటి తీసేసుకొని కార్లో అయితే ఎక్కిచ్చేసుకున్నాము. ఇదిగోండి, కార్లో సీట్స్ బెండింగ్ ఉన్నాయి కదా, మన దాంట్లో ఎక్కిచ్చేసి మొత్తం ప్యాక్ చేసేసిన. ఇంటికి వెళ్ళేసరికి మోక్షలు పడుకుంటాడు కదా. మార్నింగ్ అయితే సర్ప్రైజ్ ఇద్దాం మోక్షల్కి. మోక్షల్, ఏం కావాలి నీకు? చెప్పు, గట్టిగా చెప్పు. పోదామా జీప్ దగ్గరికి? సరే పద, కార్ దగ్గరికి పోదా. సో ఇలా ఈ విధంగా కొంచెం ముందే హింట్లు ఇస్తూ మోక్షల్కి అలా బయటికి తీసుకొచ్చి కార్ దగ్గర ఇంకా రివీల్ అయితే ప్లాన్ చేసేసినాము. ఇక్కడ మోక్షల కన్నా ఎక్కువ ఈగర్గా నేనే వెయిట్ చేస్తున్నా వాడి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడానికి. మోక్షలది ఎవరిది? అది మోక్షలదా? ఎవరు తెచ్చారు? డాడీ తెచ్చారా జీప్? ఎవరిది? మోక్షలది. తీద్దామా? తీద్దామా? పప్పి, డాడీకి పప్పి. జీప్ అనా? ఇంకా జీప్ని అలా దింపామో లేదో, ఇంకా ఎక్కి కూర్చోవడమే. ఇంకా వీధంతా హల్చల్ చేసేసినాడు, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు తిరుక్కుంటూ. మోక్షల్ బాగుందా కారు? సూపరా? మోక్షలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని మనోడు మళ్ళీ ప్రూవ్ చేసేసినాడు. లంచ్ టైం కూడా ఒక జీప్ దిగనంటే దిగననే అలాగే కూర్చున్నాడు. సో అట్లే లంచ్ పెట్టేసినాం. డిన్నర్ కూడా అలాగే కావాలనేసి ముందుకేస్తే ఇంక బలవంతంగా తిట్టి పనుకోబెట్టేసినాం మోక్షల్ని.